జస్ట్ ఇప్పుడే నేనైతే ఇట్లా ఒక టర్నింగ్ తిరిగినా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. వ్యూ అయితే మాత్రం సూపర్. పాపా ఇది మొత్తం అంతా లొకేషన్ చూసిరా ఎట్లుందో. అన్ని పెద్ద పెద్ద నల్లని కొండలే. ఎంత చూడడానికి భలే వెరైటీ ఉంది కదా అసలు. సో ఇప్పుడు చూడండి మనం ఇంకా నెవాడా స్టేట్లోకి కూడా ఎంటర్ అయిపోయినాం. వెల్కమ్ టు నెవాడా. నో బాబా ఈ వ్యూ చూసేది కదా ఎంత బాగుందో చూడండి. ఇది చాలా మంది జనాలు ఉన్నారు. ఓహో ఎలిగెంట్ స్టేడియం అంట. ఓకే అసలు ఇదంతా ఒక వేరే ప్రపంచం లాగా ఉంది పోండి లాస్ వేగస్ మొత్తం. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ వైఎస్ అని యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ విలియమ్స్ అరిజోనా. సో ఈరోజు అయితే మాత్రం మనం లాస్ వేగస్ వెళ్తున్నాం. సో అమెరికాలో విజిట్ చేయాల్సిన ప్లేసెస్లలో ఏమన్నా ప్లేసెస్ ఉన్నాయా అంటే అందులో లాస్ వేగస్ కూడా ఒక ప్లేస్ అనమాట. ఎందుకంటే ఈ నెవాడా అనే స్టేట్లో ఉంటుంది లాస్ వేగస్. ఈ స్టేట్లో మొత్తం అన్ని డిఫరెంట్ రూల్స్, అన్ని డిఫరెంట్ కథలు అన్ని వేరే ఉంటాయి. ఇక్కడ నేను మీకు ఏందనేది మొత్తం నేను ఏంది అనేది కూడా మీకు బైక్లో వెళ్తున్నప్పుడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తా. లేదంటే అక్కడికి వెళ్ళినాక డైరెక్ట్గా చూపిస్తా. ఇంకా గూగుల్ మ్యాప్స్లో కూడా కొన్ని అరాచకాలు ఉన్నాయి చూపించాల్సినవి మీకు. ఈ నెవాడా అనే స్టేట్లో ఏంటంటే చెప్తారండి మీకు ఇంకొంచెం ముందుకు వెళ్ళాక. సో అన్ని ప్యాక్ చేసేసిన మొత్తం అయిపోయింది. టైం అయితే కరెక్ట్గా 10 అయింది ఇప్పుడు. అండ్ 11 o'clockకి చెక్అవుట్ అనమాట. బ్యాగ్ ఒకటి, జాకెట్ ఒకటి వేసుకొని, హెల్మెట్ ఒకటి వేసుకుంటే మనం వెళ్ళిపోవడమే. అండ్ ఫస్ట్ బ్రేక్ అయితే మాత్రం ఇక్కడ దగ్గరలో ఒక స్టార్ బక్స్ ఉంది. ఒక్కసారి కొంచెం తిని స్టార్ట్ అయిపోతే ఇంకా ఎక్కడ ఆగేది లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి లాస్ వేగస్కి అయితే 3 hours 11 minutes ఏమో చూపిస్తుంది. 3 hours 15 minutes ఏమో. నేను ఎయిర్బిఎన్బిలో ఒక రూమ్ బుక్ చేసుకున్నా. ఎందుకంటే హోటల్స్ అన్ని కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. మెయిన్ ఏరియా ఎక్కడైతే ఉంటుందో దానికి పక్కనలోనే నేను హోటల్ రూమ్ అయితే ఒకటి అది ఎయిర్బిఎన్బి అయితే ఒకటి బుక్ చేసుకున్నా. బెస్ట్ అంటే బెస్ట్ ప్రైస్లో వచ్చింది. ఇంకా చీపెస్ట్ అదే ఇంకా లాస్ వేగస్లో, అంతకన్నా ఇంకేం లేదు. ఒక రూమ్ అనమాట. మనం అక్కడ ఎక్కడ లబోక్లో ఉన్నాం చూడండి. ఒక రూమ్లో ఒకళ్ళతోని సేమ్ ఇప్పుడు అట్లాగే ఒకళ్ళ ఇంట్లో మనం షేర్ చేసుకోవాలన్నమాట, ఒక బెడ్రూమ్. సో ఇంకా మనం అయితే ఏం లేట్ చేయకుండా తొందరగా ఇంకా స్టార్ట్ అయిపోతాం. ఓ థ్యాంక్ యూ. ఆయన ఐ లైక్ ఇండియా అని చెప్పేసి చెప్తున్నారు. నన్ను అడుగుతున్నాడు ఏది అమెరికా ఫ్లాగ్ ఏది మరి మా దేశం అంటించుకోలేదంటే నా దగ్గర లేదు, మీ దగ్గర అంటే వేయండి అంటే నా దగ్గర లేదు అన్నాడు. నాకు అదే అనిపిస్తుంది. వీళ్ళు ఇక్కడ ఉన్న చాలా వరకు వీళ్ళకి ఎక్కువ ఉంటుంది ఆ దేశభక్తి. ఇందులో ఒక్కళ్ళు కూడా మళ్ళీ ఎవరు వీళ్ళు అమెరికన్స్ కాదు. ఈ ల్యాండ్ ఒక్కళ్ళది కూడా వీళ్ళది కాదు. వీళ్ళంతా జస్ట్ ఒక 300, 400, 500 years బ్యాక్ వచ్చిన వాళ్ళే. ఇంకా మనం కొన్ని వేల సంవత్సరాల నుంచి మనం మన కంట్రీలో ఉంటున్నాం. మనకి ఎంత ఉండాలి ఇంకా దేశభక్తి. ఇట్లాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి మనం. అంటే మీకు అందరికి తెలుసో లేదో ఇక్కడ ఇంతకుముందు ఏంటంటే నేటివ్ అమెరికన్స్ అని చెప్పేసి ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు ఒక 5-6 కోట్ల మంది ఉండేటోళ్ళు అప్పట్లోనే. వాళ్ళ దగ్గర నుంచి ఈ యూరోపియన్స్ ఉంటారు కదా చెత్తనా కొడుకులు, వీళ్ళ పనే అది. ఎక్కడికి పోయినా కూడా వాళ్ళు లాక్కోవడం, పీక్కోవడం, గుంజుకోవడం ఇయే. నాకు అందుకే అస్సలు నచ్చదు యూరోపియన్స్. ఇంకేమంది అప్పుడు వచ్చేసిరు వీళ్ళని 5 కోట్ల మందినో 6 కోట్ల మందినో చంపేసిరు. ఈడ నేటివ్ అమెరికన్స్ని 5-6 కోట్ల మందిని చంపేసిరు వీళ్ళు అప్పట్లో. కొంతమంది మత మార్పిడికి చంపేసిరు. ఇంకా అన్ని ఉన్నాయి ఇలానే. ఇక అలాని నేటివ్ అమెరికన్స్ని రెడ్ ఇండియన్స్ అని కూడా అంటారు. చాలా పెద్ద చరిత్రే ఉంది చూడండి. మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి, అమెరికా నేటివ్ ఇండియన్స్ తెలుగు అని కొట్టేస్తే అమెరికా నేటివ్ అమెరికన్స్ తెలుగు అని కొట్టండి చాలు మీకు వస్తుంది. వీళ్ళని రెడ్ ఇండియన్స్ అని కూడా అంటారు. అంటే వీళ్ళని ఇండియన్స్ అని ఎందుకు అంటారంటే ఈయన ఉన్నాడు కదా, ఈయన పేరు వాస్కో డ గామా. ఇండియా కోసం ఎక్కడుందో చూడాలని చెప్పేసి ఇటు సైడ్ వెళ్ళిండు అనమాట. అప్పుడు ఈ ల్యాండ్ కనిపించింది. ఇక్కడ ఉన్న వాళ్ళని చూసేసి రెడ్ ఇండియన్స్ అని చెప్పేసి అట్లా పేరు పెట్టేసిండు. ఇది ఇప్పుడు ఫస్ట్ బ్రేక్ అయితే నేను ఇక్కడ స్టార్ బక్స్కి పెట్టినా. ఈడ లేదు కాఫీ తాగడానికి. రోజులో నేను ఒక పూట అన్నం తింటున్నా. ఉదయం కాఫీ, ఇంకా మధ్యాహ్నం దొరికితే అన్నం, లేదంటే ఇంకా అన్నీ ఒకటే పూట. ఉదయం కాఫీ అండ్ బ్రెడ్ సంథింగ్ అట్లాంటిది. ఓకే మళ్ళీ ఇంకా మనం హైవే కూడా ఎక్కేసినాం. జస్ట్ కొంచెం దూరం ఉంటాయి అనమాట మన హోటల్ నుంచి ఈ రోడ్ దగ్గరికి. ఇది 4 lane రోడ్డు. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక పెద్ద ఊరు వస్తుంది 100 miles. ఇంకా 100 miles ఉంది. అక్కడే ఇప్పుడు మన ఫస్ట్ బ్రేక్. అండ్ అక్కడ నుంచి వేగస్కి కొంచెం దూరం, ఒక గంట సేపు ఉంటుందేమో అంతే, గంటన్నర అంతే అప్రాక్సిమేట్లీ. ఈ ఏరియా మాత్రం సూపర్ ఉంది. ఈ టైంలో అయితే మాత్రం మంచిగా కరెక్ట్గా వెదర్ ఎంత 25 degrees ఉంది. సూపర్. బైక్ రైడ్ చేయడానికి అయితే మస్తు ఉంది పోండి. ఆ టెక్సస్ ఇటు సైడ్ అంతనే ఫుల్ ఎండ. పక్కన ఎవరో బైకర్స్ పోతున్నారు చూడండి. నిన్న ఎవరో యూకే నుంచి వచ్చారు ఇక్కడికి.
వాళ్ళు 15 daysలో ఇక్కడ 2000 miles, అంటే ఇప్పుడు మనం ఎక్కడైతే వచ్చినామో టెక్సస్ నుంచి ఇక్కడికి యారిజోనా వరకు 15 daysలో అదే ట్రిప్ పెట్టుకున్నారంట వాళ్ళు. మొత్తం వెనక బ్యాకప్ వెహికల్ ఒక 20 మంది వచ్చారు వాళ్ళు. బాబా జస్ట్ ఇప్పుడే నేనైతే ఇట్లా ఒక టర్నింగ్ తిరిగినా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. వ్యూ అయితే మాత్రం సూపర్. అన్ని కొండలే, మొత్తం కొండలే. అండ్ ఈరోజు మనం నెవేడా వెళ్తాం కదా, నెవేడా నుంచి మళ్ళీ రేపు ఇక్కడే ఉంటాం. అండ్ ఎల్లుండి కాలిఫోర్నియా ఎంటర్ అవుతాం, ది రిచెస్ట్ స్టేట్ ఆఫ్ అమెరికా. కానీ కాలిఫోర్నియాలో పెట్రోల్ కూడా ఫుల్ ఎక్స్పెన్సివ్. టెక్సాస్లో $3 ఒక గ్యాలన్ అయితే ఈడ $7 ఒక గ్యాలన్. అంటే లీటర్ పెట్రోల్ $150. అక్కడ టెక్సాస్లో అయితేనేమో $75 అట్లా ఉంటుంది. అంటే డబల్, ఏదైనా డబలే కాలిఫోర్నియాలో. ఓకే, ఇప్పుడైతే నేను ఒక పంజాబీ దాబాకి అయితే వచ్చేసిన, మీకు బయట వెళ్ళేటప్పుడు చూపిస్తా. పంజాబీ స్టైల్లో ఇప్పుడైతే నేను నా లంచ్ కంప్లీట్ చేస్తున్నా. యాక్చువల్లీ నేను స్టార్ బక్స్లో ఇక్కడ ఆవుదాం అనుకున్నా కదా, నాకు రోడ్ మీద పోతుంటే కనిపించింది ఇది. అరే ఇది ఉన్నాక ఇంకెందుకు స్టార్ బక్స్ అని చెప్పేసి ఎలాగో లంచ్ టైం అయింది కానీ కానిచ్చేస్తున్నా. 3 రోటీ, రైస్ అండ్ సాల్టెడ్ లస్సీ. ఇదే ఇప్పుడు నా లంచ్. ఇంకా ఇది పంజాబీ దాబా అని చెప్పేసి ఇప్పుడు నేను విలియమ్స్లో ఉన్నా కదా, విలియమ్స్ నుంచి లాస్ వేగస్ వచ్చే మధ్యలో ఉందన్నమాట. అంటే ఫస్ట్ విలియమ్స్ నుంచి వస్తుంటే ఫస్ట్ కనిపించే ఇండియన్ రెస్టారెంట్ ఇది, హైవే పక్కన. ఆయన వీళ్ళేంది అంతా కొంచెం వెరైటీగా ఉన్నారు. పోండి, ఇదేంది లిచీ చెట్టు, ఇది కొంపదీసి ఏం చెట్టు అబ్బా ఇది. దిస్ ఈజ్ వాట్ కాయ్, ఏదో కాయ, పిచ్చికాయ. అమ్మా 1 2 3 జై శ్రీరామ్. ఫుడ్ అయితే మాత్రం సూపర్ ఉంది. హైలైట్ ఏంటంటే వీళ్ళ దగ్గర తిన్నాక చేయి కడుక్కోవడానికి నీళ్ళు అడిగితే నీళ్ళు లేవు మా దగ్గర, నీళ్ళు అయిపోయినాయి అంటుండు. సరే పోయి నాకు ఇప్పుడు చేయి కడుక్కోవాలి పోయి అంటే నీళ్ళు పోయి అంటే కొన్ని నీళ్ళు ఎట్లా పోస్తుండే అది అమృతం లెక్క పోస్తున్నాడు. దీని అంకమ్మ ఇది కాదని వాటర్ బాటిల్ కొనుక్కొని మంచిగా కడుక్కున్నా. ఇవ్వండి ఇప్పుడు అదే హైవే, ఆ హైవే నుంచి జస్ట్ ఒక 1/2 mile నేను డైవర్షన్ తీసుకున్నా. సో ఇప్పుడు మనం లాస్ వేగాస్ వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ నుంచి రైట్ సైడ్ డైవర్షన్ తీసుకోవాలన్నమాట. 93 to 46 ఇది ఉంది, 93 to 68. ఇక్కడ నుంచి రైట్. ఇదేంది స్ట్రైట్ ఉంది. ఓకే కరెక్టే ఉన్నానులేండి. ఇక్కడ ఫ్రీ రైటే చూసుకొని వెళ్ళాలి మనం. సారీ 109 miles చూపిస్తుంది. 1 hour 45 minutes, 2:30 కల్లా మనం వెళ్ళిపోతాం. ఇప్పుడు ఎయిర్బిఎన్బి అమ్మా నాకు మెసేజ్ చేసింది అనమాట, మీరు ఎప్పటికల్లా వస్తారు అని చెప్పేసి. నేనైతే 2:30 నుంచి 3:30 మధ్యలో వస్తా అని చెప్పిన. ఇక్కడ మీరు ఏ హోటల్ చూసుకున్నా కూడా ఏ రూమ్కి ముందు ఆ పార్కింగ్ ఉంటుంది. ఇక్కడ హోటల్ బిజినెస్ కూడా సూపర్ బిజినెస్. లాస్ వేగాస్ 100 అని చూపిస్తుంది, మంది 109. మంది మంచి అక్కడే అనమాట. ఈ స్ట్రిప్ క్లబ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, మెయిన్ ఏరియా ఎక్కడైతే ఉంటుందో హ్యాపెనింగ్ ఏరియా అక్కడే మంది. ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చినా చూడండి, వీళ్ళు ఏంటంటే ఇక్కడ మిషన్ గన్స్ ఉంటాయి చూసారు కదా, అవి మొత్తం ఎక్స్పీరియన్స్ చేపిస్తారు అనమాట. అంటే మనం మిషన్ గన్స్ని వీటన్నిటిని కాల్చొచ్చు, పెద్ద పెద్ద గన్స్. ఇక నా పక్కన చూడండి, వీటిని ఏమంటారు, ఏ గన్ అంటారు కూడా తెలియదు. ఇది పబ్జీ, ఫ్రీ ఫైర్ ఆటలకు బాగా తెలుసు. ఇవి దీని మీద ఉంది కదా, దాని మీద ఈ గన్ను ఇక దానిపైన ఉంది కదా ఆ గన్ను, ఇది ఎంట్రన్స్ అనమాట, లోపలికి వెళ్ళి కాల్చొచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే మాత్రం నాకు కాల్చే మూడు లేదు ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు టెంపరేచర్ 39 degrees ఉంది ఇక్కడ. ఇవన్నీ కనిపిస్తుందా మీకు? ఈ 39 degreesలో ఆపి మళ్ళీ ఆ చెమటలు పూసుకొని, అయ్యో నా వల్ల కాదు గురువు గారు. హెలికాప్టర్ కూడా చూడండి, మనకి లాస్ వేగస్లో కూడా ఉంది. ఇది కావాలంటే అలా కాల్చొచ్చు. పాపా ఇది మొత్తం అంతా లొకేషన్ చూసిరా ఎట్లుందో, అన్ని పెద్ద పెద్ద నల్లని కొండలే. ఈ ఏరియాని వచ్చేసి బ్లాక్ క్యానియన్ అంటారు. మనకు ముందుకు వెళ్తే హోవర్ డ్యామ్ కూడా వచ్చేస్తుంది కొంచెం సేపట్ల. ఎంత చూడడానికి భలే వెరైటీ ఉంది కదా అసలు. బండి మంది పెట్రోల్ అయితే అయిపోయింది చూడండి, 22 kilometers మాత్రమే చూపిస్తుంది. సారీ 22 miles. అయ్యో లాస్ట్ దాంట్లోకి వచ్చింది, లాస్ట్ పాయింట్. దీనమ్మ జీవితం ఏంది ఇది అడ్వెంచరు. దేవుడా పెట్రోల్ పంప్ లేదంటే నా పని ఇందా ఇప్పుడు రోడ్డు మీద ఆపడుకోవాలా. కింగ్ మ్యాన్ వాష్ యాక్సెస్ రోడ్ అండి.
అమ్మ 3 మైల్స్లో అంటే ఇంకొక 6 కిలోమీటర్లలో ఒక పెట్రోల్ పంప్ అయితే కనిపించింది. నేను దానికే ఇప్పుడు నావిగేషన్ పెట్టిన. ఇక్కడ హోవర్ డ్యామ్ అని చెప్పేసి ఉంది కదా, ఈ హోవర్ డ్యామ్కి ఒక వ్యూ పాయింట్ ఉందన్నమాట చూడడానికి. ఆ వ్యూ పాయింట్ దగ్గర ఉంది ఇది. బా ఇది బ్రిడ్జ్, దీని కింద అంతా ఖాళీ ఉంది. ఆ సైడ్ నుంచి చూస్తే సూపర్ కనిపించింది బ్రిడ్జ్. ఇక్కడికి వచ్చినాక అంతేం లేదు, కానీ ఫ్లైఓవర్ సారీ బ్రిడ్జ్. కొంచెం సేపు అయితే ఈ ఎండకి ఫోన్ స్టాప్ అవుతుంది అనుకుంటా వర్కింగ్. సో ఇప్పుడు చూడండి, మనం ఇంకా నెవాడా స్టేట్లోకి కూడా ఎంటర్ అయిపోయినాం. వెల్కమ్ టు నెవాడా. మనం ఆరిజోనా నుంచి నెవాడాలోకి వచ్చేసినాం ఇప్పుడు. ఆల్మోస్ట్ ఒక అర్ధ గంట నుంచి ఇక్కడే కూర్చుంటున్నా. ఈ ఎండకు మాత్రం నాకైతే దెబ్బకు కళ్ళు తిరిగినంత పని అయిపోయింది అనుకోండి. ఎందుకంటే నేను లాస్ట్ 3 days ఉన్నది అంతా కూడా 27, 28 అంతే. ఈ రోజు అయితే మాత్రం 42 degreesలోనే నడుపుకుంటూ వస్తున్నా. నాకైతే దుమ్మన్నట్టు అనిపించింది కొండి సడన్గా ఒకటేసారి. ఇక్కడ ఇప్పుడు ఏసీలో కొద్దిసేపు కూర్చున్నాక సెట్ అయిపోయింది. అమ్మా, నేను ఇందాక ఇప్పుడు ఇందులో మొత్తం వ్లాగ్ చేసిన, ఓపెన్ చేసి చూస్తే 30 seconds 40 seconds రికార్డ్ అయింది. ఆల్మోస్ట్ 3 minutes చేస్తే. ఏందో కానీ ఇక్కడ ఘోరమైన ఎండ. అబ్బా, ముడ్డి కాలిపోతుంది రైడింగ్ గేర్ లోపల నుంచి కూడా. సో ఇప్పుడు మనకి యాక్చువల్లీ నేను ఫస్ట్ అయితే హూవర్ డ్యామ్ దగ్గరికి వెళ్దాం అనుకున్నా, కానీ నాకు మధ్యలో ఇంకొక ప్లేస్ కూడా ఏదో కనిపించింది. అదేదో ఆఫ్ రోడింగ్ ఉంది, 2 టనల్స్ ఉన్నాయి చిన్న అంటే మట్టితో చేసిన టనల్స్ లెక్క, కొండని తవ్వీరు. సర్లే పనిలో పని అటు కూడా చూసుకొని వద్దామని చెప్పేసి అనుకున్నా. వావ్, నేను ఈ రైడ్లో చూస్తుండగా ఫస్ట్ చిన్న టన్నల్ ఇదే అనమాట. టన్నల్ అనొచ్చా, దాన్ని అండర్ పాసింగ్ అనొచ్చు. ఇటు సైడే అమ్మా. హూవర్ డ్యామ్కి వెళ్ళేది ఏరియా కూడా ఇటే, కానీ మనం వెళ్ళేది వేరే ఒక పాయింట్కి అనమాట. ఇది సబ్ రోడ్ లాంటిది అనుకోండి, అది మెయిన్ రోడ్. ఇప్పుడు మనం అక్కడి నుంచి వెళ్ళి ఆ పెట్రోల్ పంప్కి వెళ్ళి మళ్ళీ యూటర్న్ కొట్టుకొని ఇటు వస్తున్నాం. చెప్పలే కదా, ఇప్పుడు మనం ఆగింది అది పెట్రోల్ పంప్ దగ్గరే అనమాట. ఏం ఎండ నాయన వాళ్ళకి, ఏంది ఈ ఎండలో కూడా వీళ్ళు ఫోటోలు దిగుతారా. ఘాట్ రోడ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ మీకు కింద నేను ఇందాక ఒకటి ఫ్లైఓవర్ చెప్పిన చూసారా, హూవర్ డ్యామ్ దగ్గర ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ లాంటిది ఉంటుంది, పైనుంచి చూస్తే సూపర్ ఉంటుందని చెప్పిన. ఇదే అది చూడండి ఎట్టుందో కింద. అక్కడ ఆగడానికి లేదు, లేకుంటే మీకు ఆగి చూపించేటోని. పైనుంచి అన్న వ్యూ పాయింట్ ఏమైనా ఉందేమో చూద్దాం. ఘాట్ సెక్షన్. స్పీడ్ లిమిట్ అని ఇచ్చిండా 35. ఓకే, అబ్బాబ్బాబ్బా, ఇది వ్యూ పాయింట్ అయితే మాత్రం సూపర్ ఉంది. ఈ ఎండ ఒక్కటి సావగొట్టకుండా ఉంటే మాత్రం ఇంకా మస్తు ఉండేది. అక్కడికి వెళ్ళి నేను మీకు చూపిస్తా, ఫోన్లో చూపిస్తా. భలే ఉంది. ఇదైతే వర్త్. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వ్యూ పాయింట్ దగ్గరికి అయితే మనం వచ్చేసినాం అనమాట. ఎంత బాగుందో చూడండి వ్యూ పాయింట్ అయితే మాత్రం. ఇది చాలా వర్త్ అనిపించింది. చుట్టూ నల్లటి కొండలు అండ్ తెల్లటి కొండలు అండ్ మధ్యలో ఒక బ్యూటిఫుల్ లేక్ అనమాట ఇది. సో ఇది కొలరాడో రివర్, అది మొత్తం కొలరాడో రివర్. అండ్ ఈ ఏరియా వరకు మాత్రం ఇది వచ్చేసి ఈ ఏరియా పేరు ఏం పేరు ఉంది, లేక్ మీడ్ ఇది ఉంది, లేక్ మీడ్. ఎంత బాగుందో కదా అసలు చూడ్డానికి అయితే మాత్రం. మస్తు అంటే మస్తు ఉంది. అండ్ మనం కొంచెం ముందుకు వెళ్తే హూవర్ డ్యామ్ దగ్గరికి కూడా వెళ్ళిపోతాం. ఇప్పుడు ఆ హూవర్ డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ వ్యూ పాయింట్ ఒకటి చూసుకుని వెళ్ళిపోతాం. ఏమెండ నాయన చంపేస్తుంది అనుకోండి అసలుకి. ఘోరమైన ఎండ. నేనైతే మాత్రం అసలుకి ఈ రేంజ్లో ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలే ఎండ. ఓరి దేవుడా, ఏంది ఇది అసలుకి. ఎన్ని వాటర్ తాగినా, మళ్ళీ కొంచెం దూరం వచ్చి మాట్లాడినా, బ్లాగ్ చేసినా ఉన్నాయినా కూడా మళ్ళీ దాహం వేస్తూనే ఉంది. ఇక్కడ ఏదో దూరంగా ఏందో మరి అర్థం కావట్లేదు, ఇల్లులా లేకుంటే వీళ్ళన్నా
మైనింగ్కి సంబంధించిందా, గవర్నమెంట్ ల్యాండ్ ఏందనేది అర్థం కావట్లేదు. లేకుంటే క్యాసినోలా, అక్కడ చాలా కార్లు ఉన్నాయి చూడండి. ఎందుకంటే ఇదంతా మొత్తం బెట్టింగ్ క్యాసినోలకి ఇదంతా హబ్ అనమాట. ఇక్కడ మొత్తం ఫుల్ లీగల్. ఇక్కడ గవర్నమెంట్ ట్యాక్స్ కట్టేస్తారు కాబట్టి ఎంతంటే అంత ఆడుకోవచ్చు. క్లీన్ ల్యాండ్ చూడండి, అసలు అంతా ఏం లేదు అసలుకి. కాలిఫోర్నియా నుంచి మొత్తం మన వాళ్ళు వస్తారు అనమాట ఇడికి. ఫ్రైడే ఈవినింగ్స్ అట్లా వచ్చేసి 2 days ఎంజాయ్ చేసేసి పోతారు బాగా. ఓకే, ఇప్పుడైతే ఇంకా నేను ఈ హూవర్ డ్యామ్ దగ్గరికి కూడా వచ్చేసిన. అరైవింగ్ ఎట్ హూవర్ డ్యామ్ అని చెప్పేసింది కదా. హూవర్ డ్యామ్, యునైటెడ్ స్టేట్స్. సో మనం ఇప్పుడు ఎట్ సైడ్ ఉన్నాం, ఇక్కడే నెవాడా సైడే ఉన్నాంలేండి. నేనైతే వెనక పెద్ద లైన్ ఉంది, వీటన్నిటిని దాటుకొని వచ్చేసి మధ్యలో జుమ్మని దూరేసిన. నేను మామూలు కామెడీ కాదు ఇదైతే. నా వెనకడైతే పచ్చి బూతులు తిట్టుకున్నట్టున్నాడు. యాక్చువల్లీ నేను అట్లా కావాలని రాలేదు. నేను ఈ పక్కన 2 లేన్లు ఖాళీ ఉంది, ఆ ఖాళీ లేన్ ఉంది, ఏముందబ్బా ఎందుకు ఏందని సమ్మని వచ్చేసిన. నేను వచ్చేసరికి ఆడేం లేదు, ఏం చేయాలా, మళ్ళీ రిటర్న్ పోవడానికి లేదు, అందుకే మధ్యలో దూరేసిన. నాకు తెలిసి ఏం లేదు అనుకుంటా. పోలీసు వాళ్ళు అడుగుతున్నట్టున్నారు ఏమేమి తీసుకోబోతున్నారు ఏంది అనేది. హలో, యా ఐ హావ్. నో నో నో, థ్యాంక్ యూ. గన్ ఉందా అని అడుగుతుంది. నేను గన్ ఇస్తే తీసుకొని పోతా అక్కయ్య. గన్ను, డ్రోన్, ఫైర్ వర్క్స్, ఇంకేమైనా ఉన్నాయని అడిగారు. అమ్మ తెలుగు ఏముందనుకున్నది, డూ యూ హ్యావ్ మొబైల్ అని అడిగింది. అంటే అవును అన్న. మా తర్వాత అన్ని ఏం అంటే అవి కూడా అవును అవును అని చెప్తాను అనుకుందేమో. నాకు తెలిసి ఇదే ఒకటే రోడ్ అనుకుంటా, స్ట్రైట్ రోడ్. ఇంకా మనం ఆ డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఆ డ్యామ్ దగ్గరలో కూడా ఒక కాఫీ షాప్ అయితే ఒకటి ఉంది. బా ఈ వ్యూ చూసేది కదా ఎంత బాగుందో చూడండి. ఇది చాలా ఫేమస్ వ్యూ పాయింట్ అనమాట. ఇది మన ఇవ్వండి దీని మీదే ఇప్పుడు పోయింది. ఇందాక పైనుంచి మనకు పోయినప్పుడు చూస్తే ఏం లేదు, కానీ ఇప్పుడు ఇంత బ్యూటిఫుల్గా ఉంది. ఇంకెక్కడబ్బా వచ్చేసిన. ఇదే రగులుతున్న అగ్ని పర్వతం కాదులేండి, హూవర్ డ్యామ్. ఇక్కడ పార్కింగ్ ఉంది ప్లేస్. ఇది ఎవరు పెట్టుకోవాలి? ఆథరైజ్డ్ వెహికల్స్ ఓన్లీ అంట. అయ్యో వీళ్ళ వర్కింగ్ చేసేటోళ్ళ. నాకు తెలిసి లోపల పోయి కూడా చూడొచ్చు అయింది. అగో కెఫే ఉంది ఈడ. నాకు అన్నీ నచ్చినాయి, కానీ ఈడ నచ్చింది ఏదన్నా ఉందంటే అది ఎండ ఒకటే చింపేస్తుంది అసలుకి. వీళ్ళైతే చాలామంది ఎండలోనే నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఎవరి చేతిలో అయినా ఖచ్చితంగా వాటర్ బాటిల్ ఉండాల్సిందే. వాటర్ బాటిల్ లేదంటే ఇక్కడ అయిపోయినట్టే. చాలామంది జనాలు ఉన్నారు. ఓహో, ఇక్కడ నుంచి ఉందన్నమాట వ్యూ పాయింట్, కానీ ఇక్కడ పార్కింగ్ లేదు. బాబా సూపర్ అంటే సూపర్. ఎందుకండి వ్యూ పాయింట్ వీడికి నుంచి ఆడ వెనక ఒక ఫోటో దిగాలి, మస్తు ఉంటుంది. బండితో దిగడానికి అయితే లేదు. నెవేడా టైం 3 అయిందంట ఇప్పుడు. ఊరి దేవుడా, ఎంత దూరం నడుస్తున్నారు సార్ మీరు? ఇక్కడ చాలానే ఉంది. మొత్తం అయితే వచ్చేసి ఘాట్ రోడ్డే ఉంది చూడండి. ఓహో ఊరి నాయనో, ఫస్ట్ టైం అనమాట నేనైతే యూఎస్లో ఇంత ఎక్స్ట్రీమ్ ఘాట్లో రైడ్ చేస్తాను. డ్యామ్ లుక్అవుట్ అని చెప్పేసి ఈడ ఒకటి ఉంది. మరి ఈడ చూద్దాం ఏముందో. ఏదో జస్ట్ ఒక షాపింగ్ మాత్రమే ఉన్నట్టుంది. పార్కింగ్ లాట్ 16. ఎన్ని పార్కింగ్ లాట్లు ఉన్నాయి ఈడ? ఓహో ఇదే లాస్ట్, ఇంకా డెడ్ ఎండ్ ఇది. ఓన్లీ ట్రైలర్స్, ఆర్వీస్ ఇట్లాంటి ఏం అలవ్ లేదనమాట. ఏమైనా జస్ట్ ఆ తొట్టి ఉంటుంది కదా వెనక, అది మాత్రం వదిలిపెట్టేసి కార్ ఒక్కటి తీసుకొని రావాలా. ఇంకోటి పైకి అయితే వచ్చేసినాం మనం. ఇక్కడ కూడా ఇది కూడా క్లోజ్ ఉంది.
అసలు హైలైట్ ఏందనుకుంటారు, ఫోన్ ముందర నుంచి నేను ఎందుకు తీసిన అంటే ఇక్కడ ఫోను పని చేయట్లేదు, ఓవర్ హీట్ అయిపోయింది. నేను ఐఫోన్ నుంచి వీడియోస్ తీసిన అందుకే. సో ఇక్కడ లాస్ వేగస్ మీద కూడా మనం కావాలనుకుంటే హెలికాప్టర్ రైడ్ అయితే చేయొచ్చు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ టెంపరేచర్ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా 43 degrees ఉంది. ఓ మై గాడ్, 43 degrees. నేను చెప్పిన కదా ఇందాక, ఇంకా ఒక గంట అయినాక ఇంకొక డిగ్రీ పెరుగుతుంది, దాని తర్వాత ఇంకా తగ్గడం మొదలవుతుంది అనమాట. వెళ్ళేటప్పుడు అట్లా వెళ్తున్నాయి అనమాట. అందరిని అడుగుతున్నారు మీరేం తెస్తారు, ఏమైనా తెస్తారా లేదా అని. వచ్చేటప్పుడు ఇవ్వండి ఇక్కడ దాకా అదిగో ఓ ఆ వెనక వరకు ఉంది లైను. నేను అదంతా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయినా. ఇప్పుడు ఒక్కళ్ళు కూడా లేరు ఈడ. ఫోన్ ఓవర్ హీట్ అయిపోయి పని చేయట్లేదు. జేబులో పెట్టినా కనీసం కొంచెమన్నా కూల్ అవుతుందేమోనని చూద్దాం. ఓ పసిఫిక్ టైం అంట ఇక్కడ. మేబీ మళ్ళీ ఇంకొంచెం తగ్గుతుందా టైం ఏమన్నా? నేను ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదు అసలుకి ఇంత ట్రాఫిక్ అమెరికాలో. ఈడ లాస్ వేగాస్లో మాత్రం మామూలుగా లేదు అసలుకి, ఘోరాతి ఘోరంగా ఉంది. ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్ల నుంచి ఇట్లానే మొత్తం అంతా. నాయన ఈ ఎండకి వీటికి అన్నిటికి సరిపోతుంది పోండి. అమ్మాయి ఆడ పోలీస్ బాబు వెళ్ళినారా? ఇదేందో కన్వెన్షన్ సెంటర్ అంట. అంటే ఏముంటుందో ఇక్కడ మరి. ఎలిగెంట్ స్టేడియం అంట. ఓకే, అసలు ఇదంతా ఒక వేరే ప్రపంచం లాగా ఉంది పోండి లాస్ వేగస్ మొత్తం. మనం ఫొటోస్లో వీడియోస్లో చూసిన దానికన్నా కూడా బాగుంది రియల్గా చూస్తుంటే. ఇక్కడ మెయిన్ భయపడాల్సిందే మన లారీ వాళ్ళతోనే. నువ్వు నాకు ఎదురొచ్చినా నీకే రిస్క్, నువ్వు నాకు ఎదురొచ్చినా నీకే రిస్క్ అన్నట్టు. 1.2 మైల్లో రైట్. ఓకే, సాల్ట్ లేక్ సిటీ అని చూడండి, యూతా క్యాపిటల్. ఇక్కడ ఒకటి చిన్నది ఐఫిల్ టవర్ ఉంటుంది, అది ఆడుందో తెలియట్లేదు. సో ఇంకా నేను ఎయిర్బిఎన్బి లోపలికి కూడా వచ్చేసిన అనమాట. నేను బుక్ చేసుకున్న రూమ్ అయితే ఇదే. ఇంకా ఎక్స్ప్లోరింగ్ అని ఏమైనా ఉంటే రేపైతే చేసేద్దాం. ఆల్రెడీ నేను బయటికి వెళ్ళి కొంచెం సేపు తిరిగి వచ్చిన. గోప్రోలో ఛార్జింగ్ అయిపోయింది, నేను రికార్డ్ చేద్దాం అనుకున్నా. ఇక్కడ స్ట్రిప్ అని ఒక ఏరియా ఉంటుంది అనమాట. అదంతా 4 miles అంటే ఆల్మోస్ట్ ఒక 8 to 9 kilometers లాంగ్ ఉంటుంది. అక్కడ మొత్తం క్యాసినోలు, బెట్టింగ్లు అన్నీ ఇవే జరుగుతాయి అనమాట. ఫుల్ ఫేమస్ అసలు ఆ స్ట్రీట్ మొత్తం కూడా. ఎక్కడెక్కడి నుంచో వస్తారు, అన్ని దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయడం కానీ, బెట్టింగ్ కానీ అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఇంకా అవన్నీ ఆడుతూ ఉంటారు. నేనైతే రేపు వెళ్ళి మీకు ఆ ప్లేస్, ఆ ఏరియా అంతా చూపిస్తాను. నాకు తెలిసి లోపల ఫోన్స్ అయినా ఎలా ఉందో లేదో తెలియదు. సో ఐ హోప్ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈస్ బై సన్నీ యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.